ఓం నమః శివాయ. కుటుంబ ఆదరణ కరువై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ పుణ్యప్రదేశానికి వస్తున్న భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యుల వర్ధంతి వేళ ఇక్కడకు వచ్చి అభాగ్యుల ఆకలి తీర్చి స్వామివారి పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందుతున్నారు. దీనులకు దేవుడే దిక్కుగా, కైలాశీషుడు ఆ శివుడే ముందుండి నడిపించగా, సేవమూర్తులను శివక్షేత్రానికి రమ్మంటున్నాడు, తృణమో పణమో తోచిన సాయం చేయమంటున్నాడు. అలా విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామం వాస్తవ్యులైన కె అప్పల నరసమ్మ గారు, వారి కుమారుడు రామారావు గారు, వారి మనవడు రవితేజ గారితో కలిసి సేవాశ్రమానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన నాగుల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. నాగుల గోత్రోద్భవస్య అప్పల నరసింహ నామదేశ్య రవితేజ నామదేశ్య రామారావు నామదేశ్య సకుటుంబానాం సబాంధవానాం సకలాక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అవయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ. అనంతరం స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి మంగళాకారుని ఆశీస్సులు పొందారు. స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యయామి. జయ నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్మృతి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. వాంఛఫల సిద్ధిరస్తు. తథాస్తు. ఆలయంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమ ఫలాలను పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆశ్రమంలో కడుతున్న నూతన శివాలయ పనుల్లో పాల్గొనడం శివాదేశంగా భావించి వారి వంతుగా ఇటుకలను అందించి పవిత్ర కార్యంలో భాగమయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సేవా మార్గంలో భాగంగా అప్పల నరసమ్మ గారి భర్తగారు కీర్తిశేషులు అక్కునాయుడు గారి జ్ఞాపకార్థం అభాగ్యులను ఆదుకునే నిమిత్తం వారికి తోచిన సాయం చేసిన సందర్భంగా అనాథులకు వారి కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత బట్టలు వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. భర్త జ్ఞాపకార్థం అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి అప్పల నరసమ్మ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని, వారి భర్త ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. హలో, కరో తప్పలరసమ్మ నాగలగోత్రం పిల్లల్ని కొడుకుని మనవని తీసుకొని వచ్చి ఏదో మీ శివయ్యని కూడా చూపెట్టారు. దగ్గరికి వెళ్ళి పూజ చేయించారు. ఆసుపత్రి పేషెంట్లు చూసినాను, అందరినీ చూసినాను. ఆడవాళ్ళని మగవాళ్ళని అనాథల్ని అందరినీ చూశాను. శివాలయంకి వెళ్ళాను, పూజ చేసి అక్కడ పూజ చేశాను. బెడ్లు కూడా నవరాత్రులు పూజ చేస్తారంటే బెడ్లు కూడా ఎట్టించారు. మేము పెట్టాము. మా కలిని కాడికి ఏవో బట్టలు తెచ్చి ఇచ్చాము. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చాము. గత
గత 14 నుండి ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు 2 పూటలా నిత్యాన్నదానం జరుగుతుందంటే మీలాంటి సేవామూర్తుల ప్రోత్సాహం వల్లనే, దయాహృదయంతో మీరందించే సాయం వల్లనే ఒకప్పుడు పస్తులతో కాలాన్ని వెళ్లదీసిన ఈ దీనులు నేడు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారు. మానవత్వంతో అభాగ్యుల ఆకలి తీర్చుతున్న మానవతామూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.